సోడా బిజినెస్ మీద భీమవరంలో ఇల్లు కొనుక్కున్నారంట కదన్నా, నిజమేనా? కొనుక్కున్నాను, చిన్న చిన్న బిల్డింగ్ కొనుక్కున్నాను. బిల్డింగ్ కొనుక్కున్నారు. దీని మీదే అలాగే కష్టపడి అలాగే దీన్ని డెవలప్ చేసుకుంటూ అలాగే కష్టపడి అలా కొనుక్కున్నాను సార్. ఇదే మనకు అన్నీ ఇచ్చిందండి సోడా అలాగే అన్నీ అలాగే నేను దీన్నే నమ్ముకున్నాను. ఇంకే అందరూ మనల్ని ఏమి లేకపోయినా మనకి ఇదే ఇంకా ఆస్తి కింద నాకు దీన్నే డెవలప్ చేసుకున్నాను. అంతేగాని ఎక్కడ దీన్ని ఎప్పుడు లేజీగా ఎప్పుడు చూడలేదండి. మామూలు ఖాళీ స్థలం కొన్నారన్నా, ఇల్లేనా? చిన్న బిల్డింగ్ కొనుక్కున్నాను. ఇక్కడేనన్నా? లోకలే. 20 lakhs. 20 lakhs, గ్రేట్ అన్న, సూపర్. ఏమి లేదన్న, చిన్నప్పటి నుంచి ఇదే వ్యాపారం అన్న, ఏవి ఆధారం లేదన్న. కొంచెం సిస్టర్ మ్యారేజ్ చేసాం, కొంచెం అప్పులు ఉంటే అవి కూడా క్లియర్ చేసుకుని ఇంకా ఇదే వ్యాపారం చేసి. మా దగ్గర సోడాలో స్వీట్ ఉంటుందండి, సాల్ట్ ఉంటుంది, స్వీట్ అండ్ సాల్ట్ ఉంటుంది, మిక్స్ ఉంటుంది, జీరా సోడా ఉంటుంది, జీరాలో కూడా సాల్ట్ స్వీట్ కూడా ఉంది, మళ్ళీ సుగంధి ఉంది. ఈ మోక్టైల్స్ 4 రకాలు పెడతాం. గ్రీన్ యాపిల్ మోక్టైల్స్ అమ్ముతుంది, సూపర్ రకం ఉంది. ఓకే, సుగంధి. ఓకే, ఇది ఆరెంజ్. ఓకే, ద్రాక్ష ఉంటుందండి, పైనాపిల్ ఉంటుంది, కమలా జ్యూస్ ఉంటుంది, పుచ్చకాయ ఉంటుంది, బాదం పాలు ఉంటాయి, బటర్ మిల్క్, లస్సీ, సబ్జాలు ఉంటాయండి. సీజన్తో సంబంధం లేకుండా అన్నీ ఉంటాయి. అవునండి. టోటల్గా 10 రకాలు ఉంటాయండి. ఇందులో రెగ్యులర్గా మనకి లస్సీ ఉంటుంది రెగ్యులర్గా. ఓకే, ఇవి లస్సీ కోసం ప్రిపేర్ చేస్తున్నారా? లస్సీ కోసం దాని మీద కాయలు తీసి శుభ్రంగా క్లీన్ చేసి, గింజలన్నీ క్లీన్ చేసి శుభ్రంగా డ్యామేజ్ గింజలన్నీ తీసి ఏరేసి మొత్తం క్లీన్ చేసి వేస్తామండి. అంటే అయిపోయింది అనుకోండి, ఇక ఎక్కువ తయారు చేస్తాం, సరిపోవట్లేదు. అలాంటి బాటిల్లో వేస్తామండి కరెక్ట్గా. 450 ml వస్తుందండి. ఆ బాటిల్లో వేసి అమ్ముతామండి, ప్యాక్ చేసి. లస్సీ 50 అమ్ముతున్నామండి, 450 ml ఉంటుంది. పైనాపిల్ కూడా సేమ్ ప్రైస్ అండి. తాగితే గ్లాసులో తాగితే 40 రూపీస్ తీసుకుంటాను. అంటే సబ్జా 30 రూపీస్ అమ్ముతాను. బటర్ మిల్క్ కూడా 30 అండి. లెమన్ షోడ్ అయితే 30 రూపీస్ అమ్ముతారండి. అది కూడా 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇదే వ్యాపారం మీద ఒడ్డు మీద అలా పెట్టుకుంటే జాయిగా అమ్ముకుంటున్నాం. 2 జంటకాల దగ్గర అమ్ముతామండి. నా దగ్గర 6-7 పని చేస్తారండి. క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి. దాని మీద ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండి అన్నీ చేస్తారండి. కుర్రోళ్ళు నేను ఓన్గా చేస్తాను. 11 to సాయంత్రం 10 అయిపోతుందండి. ఇప్పుడు సీజన్ కదండి, రాత్రి 10 అయిపోతుంది. సమ్మర్ కదండి, 10 వరకు ఉంటున్నామండి అక్కడ. ఇదే పెరిగాను లస్సీ అన్న, ప్యూరు. ఓకే, బకెట్స్ వస్తాయి, విజయ బకెట్లు 20 లీటర్లు అనేది. 20 వాటర్ యాడ్ చేయాలి, ఓన్లీ షుగర్ యాడ్ చేసాను. ఓకే, దాని మీద దీంట్లో యాడ్ చేస్తాం. పోమోగ్రానైట్ యాడ్ చేస్తాం. పోమోగ్రానైట్ యాడ్ చేస్తాం. చూస్తానా? అంటే ఇచ్చేవన్నీ న్యాచురల్గా ఉండాలండి. ఓకే అని ఇలా ప్లాన్ చేశాను బట్ పెరుగులో దాని గింజలు, లస్సీలో దాని గింజలు ఎవరికీ ఐడియా లేదు. కానీ నేను బట్టి బాగా సక్సెస్ అయింది. ఇదే ఫాలో అవుతున్నాను నేను కూడా. తాగి వాళ్ళు కూడా మంచి ఇంట్రెస్ట్గా తాగుతారు. దాని మీద ఫ్రూట్స్ కదా, మంచి టోస్ట్ కూడా కలర్ఫుల్గా ఉంది, లుకింగ్ నైస్. అందుకని ఇవే ఇప్పటి నుంచి మెయింటైన్ చేస్తాను. దాని రేట్ ఎక్కువైనా దానికి బట్టి ఇప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతుంది. షుగర్ యాడ్ చేశానండి. షుగర్ ఇంకేమేమి కలుపుతారన్న? షుగర్ అండి, ఇంకేం లేదు. అంతేనా? రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఓకే, బాటిల్ వచ్చి 450 ml బాటిల్ వచ్చి 50 రూపాయలు అమ్ముతున్నాను. తాగితే 40 రూపీస్ వస్తుంది గ్లాస్. ఇక్కడ తాగితే 40, పార్స్ అయితే 10 రూపాయలు ఎక్స్ట్రా ఎక్కువ వస్తుంది. ఓకే, క్వాంటిటీ కూడా. దాన్ని కూడా పాలకాయలు పడతాను, చీడికాయలు, హెవీ కాయలు రెడీ చేసుకున్నాను. అంటే ఇప్పుడు టైం సరిపోవట్లేదు, రాత్రే ప్రిపేర్ చేస్తాను. ఫ్రిడ్జ్లో కూడా కూలింగ్ పెట్టేసాను రెడీగా. ఇప్పుడు అమ్మగారికి రెడీగా ఉన్నా. ఇప్పుడు కౌంటర్ కాడికి వెళ్ళిపోతే సేల్స్కి అమ్ముతాను. ఇదే బాటిల్ బయట 30 రూపీస్ అమ్ముతాను. అయినా సరే నేను బాగుంటుందని క్వాలిటీ, ఒరిజినల్ పాలతో చేస్తాను, చాలా బాగుంటుంది. అయినా సరే మన దగ్గర తాగుతారండి, 50 రూపాయలు చేసి అమ్ముతాను. పైనాపిల్ కొడతాను, కట్ చేసి జ్యూస్ కొడతానండి. అన్నీ వేస్తానండి, కడిగేసి వాష్ చేసి మిక్స్ రోజుకి ఒక 30 కాయలు కొడతానండి పైన. నేనైతే కమలా చేశానండి, కమలా జ్యూస్. ఇది పైనాపిల్ చేస్తున్నాను. అంటే ఫ్రూట్ నిమ్మ సోడా మట్టికి లస్సీ ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయండి. సబ్జాలు ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి. ఫ్రూట్లోనే ఒక ఐటమ్ మారుస్తాను రోజు. అదే వెరైటీ.
ఏంటండి పైనాపిల్ జ్యూస్లో షుగరును ప్లస్ గ్లూకోన్ డి యాడ్ చేస్తున్నారా? పొందకూడదండి, ప్యూర్ తీసేస్తాం. ఓకే. బత్తాయికి జ్యూస్ డైరెక్ట్ పిండుతారండి, మెషిన్లో పిండుతారు. బత్తాయి సీజన్ కాదు కానీ బాగోట్లేదు ఇంకా కాయలు. ఇప్పుడు సీజన్ ఏంటంటే పుచ్చకాయ సీజన్ అండి ప్రస్తుతానికి. తర్వాత మ్యాంగో వస్తుంది, మ్యాంగో చేస్తాం చాలా బాగుంది. పుచ్చకాయకి మ్యాంగో కూడా ఇలాగే చేస్తాం. సేమ్ ఎలా చేస్తాం. బాగుంటుందండి. ఓకే. ఇది కొత్తగా ట్రై చేసి అనమాట, సక్సెస్ అయింది కూడా, బాగుంది. పైనాపిల్ ఇలా ఇష్టంగా తాగుతున్నారు. ఓకే. నేను గమనించాను అది. నేనే ట్రై చేశాను. ఓకే. ఇది కూడా బాగా సక్సెస్ అయింది, బాగా ఇష్టంగా తాగుతాను. మొక్కలు కూడా మంచి బైట్స్ ఉంటాయి, బాగుంటుంది. కానీ ఇప్పుడు తోటకుల లుక్ బాగుంటుందన్న. సజ్జ వాటర్ అన్నా ఒక గంట ముందు నానబెట్టి సరిపోతుంది, నైట్ అవసరం అంత అవసరం లేదు. ఓకే. గంట ముందు వేసుకుంటే ఇప్పుడు నానబెట్టి. దీంట్లో షుగర్ వేస్తారన్నా? ఇదేంటని ఇది? నిమ్మరసం అనేది, నిమ్మరసం ఇప్పుడే జస్ట్ ఫ్రెష్గా చేశారు. చేసిందండి, ప్యూర్ అండి. కొలతలు ఉంటాయండి, డైలీ కలుపుతాం కానీ మాకు రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కాబట్టి మాకు అలవాటు అయిపోతుంది. ఎంత ఏం చేయాలని మాకు ఐడియా వచ్చేస్తుంది, రిలేట్స్ ఉంది. దానికి గ్లూకోజ్ యాడ్ చేస్తున్నారు. షుగర్ వేయరన్నా? షుగర్ కూడా వేస్తాను, లైట్గా వేస్తాను. ఇది గ్లూకోజ్ అనే వేస్తాను ఎక్కువ, అంటే మంచిదని గ్లూకోజ్ మంచి ఎనర్జీ వస్తుంది కానీ టేస్ట్ కూడా బాగుంటుంది గ్లూకోజ్. ఓకే. అంటే మీరు బాగుంటుంది, షుగర్ మీద మంచి బెటర్. 3 లీటర్స్కి ఇది ఎన్ని వేయాలన్నా? 3 వేస్తాను. 3. లైట్గా షుగర్ యాడ్ చేస్తున్నారు. లైట్గా పెద్ద కాదు. ఓకే. ప్యాక్ చేసి కూలింగ్లో పెడతారా? కూలింగ్లో పెట్టుకుంటాం. ఓకే. వాడేస్తానండి, ఫాస్ట్ కూలింగ్ అవుతుంది. ఫాస్ట్గా ఇవ్వాలండి. ఇప్పుడు కూలింగ్ అవ్వాలంటే చాలా టైం పట్టేద్దండి. అందుకని ఏంటంటే ఐస్ తెచ్చుకుని చిన్న కంటైనర్లో వేసుకుని ఇది కూలింగ్ పెట్టుకుంటాను, త్వరగా ఫాస్ట్గా కూలింగ్ అవుతుంది. కూలింగ్ అవ్వాలంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు అవ్వదండి. ఏంటన్నా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కొనుక్కొస్తారన్నా హోల్సేల్గా? ఇప్పుడు మనం తయారు చేసుకున్న సబ్జా వాటర్ ఇట్లా ప్యాకింగ్ చేస్తారా? రెడీ చేస్తాం. సొంతంగా తయారు చేస్తున్నాను నిమ్మకాయ చెక్క. అని హెవీగా పిండుతాం కానీ చిన్న చిన్న చెక్కలు పని చేయదు, బస్తాలు టైం ఎక్కువ పడుతుంది. టైం ఎక్కువ పడుతుంది, నేను ఫ్రీగా అయిపోతుంది. నేను ఓన్గా తయారు చేస్తున్నాను నిమ్మకాయ చెక్క. ఓకే. స్టీల్ తోటి ఒక 5 లీటర్లు అవుతుంది. 5 లీటర్లు చేస్తూనే ఉంటారు పొద్దున్న ఫ్రెష్గా, అప్పుడు అందిమ్మంటారండి ఇప్పుడు కుర్రోళ్ళు. ఓకే. ఇలా అక్కడ అవుతూ ఉంటుందని దాన్ని బట్టి ఇక్కడ చెప్తూ ఉంటారని వాళ్ళు చేస్తూ ఉంటారు, అప్పుడు పంపిస్తూ ఉంటారు తాజాగా ఉంటుంది. మా చిన్నప్పటి నుంచి సోడా వ్యాపారం అండి, మా పెద్దనాన్నగారు మా నాన్న అందరూ మా పూర్వం నుంచి సోడా వ్యాపారం ఉందండి. ఓకే. మా పెద్దనాన్న అందరూ సోడా వ్యాపారం. చిన్నప్పటి నుంచి కొద్దిగా నాకు కొంచెం మెలుపులు, చిన్నప్పటి నుంచి ఇదే తాగుతాను అనమాట, ఇష్టం నాకు. స్వీట్ సోడా ఇలా తాగాలి, ఇలా కలుపులు అనమాట. ఇంట్లో మా నాన్నగారు చేస్తూ ఉండగా ఇలా తాగుతూ అలవాటు అయ్యి ఇలా చేయాలి. కొద్దిగా మూర్తి గారు కూడా మనకి ఇన్స్పిరేషన్ అన్న. మూర్తి గారు అంటే జేపీ రోడ్లో పెడతా ఉంటాడు, గురుగారులు అంటే. ఆయన కూడా మనకు చాలా సహకారం చేశారు, వెనకాల సలహాలు కూడా ఇచ్చారు. ఆయన చూసి మనం కూడా ఇలా చెయ్యాలి అని కొద్దిగా పట్టుదలతో నిలబెట్టాం వ్యాపారాన్ని. మామూలు సోడాలతో పాటు మీరు కొత్తగా యాడ్ చేసుకున్నారు ఈ బాదం పాలు, బటర్ మిల్క్ అనేవి, లస్సీ. అవునండి, సోడాతో పాటు బాదం పాలు కూడా అమ్మాలి. మీ సొంత ఐడియాతో పెట్టారు? బాదం పాలు కూడా బాగా సక్సెస్ అయిందండి. కాస్ట్ కూడా ఎక్కువ అమ్ముతారండి, కానీ బాగా తాగుతారండి బాదం పాలు. అయితే 30 రూపాయలు దొరికినా మా దగ్గర మట్టుకు 50 రూపాయలకైనా సరే వెనకాడరండి జనం, తాగుతారండి జనం. ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉంది కదండి, ఇప్పుడు తయారు చేస్తున్నారు కదా హౌస్, ఇది కూడా మీ సొంతమేనన్నా? ఇదండి, ఇది సరుకులు అయ్యి ఉన్నాయి రెంట్గా? ఓకే. పవన్ గారు. ఓకే అండి. ఆయన ఇప్పుడు ఇంట్లోకి వచ్చి కూడా 12 సంవత్సరాలు అవుతుందండి. ఆయన కూడా మనకు చాలా సపోర్టివ్గా ఇచ్చారండి. అప్పుడు సపోర్ట్ చేశారండి, మనకి ఇబ్బంది పెట్టలేదు, చాలా బాగా చూశారు, మనం సపోర్ట్ చేశారండి. వీళ్ళందరూ నేను ఎదగడానికి ఒక
పునః స్తంభాల్లో అంటున్నారు. మా ఇంటి ఓనర్ గారు ఏంటి జీరామూర్తి గారు, ఇంకా కొంతమంది ఉన్నారు సపోర్ట్ చేశారండి. మాకు ఏమీ లేని కొత్తలో ఇల్లు అలా ఇచ్చి మనకి ఇబ్బంది ఏం పెట్టకుండా అలా ఇచ్చారండి. ఓకే, లైఫ్లో మంచి చేయి ఇచ్చి మంచి హ్యాండ్ ఇచ్చి మంచి బాగా పైకి లాగారండి. అలా ఇల్లు ఇచ్చి మనల్ని ఇబ్బంది పెట్టలేదండి. ఎప్పుడైనా సరుకు తయారు చేసుకుంటున్నామని ఇబ్బంది ఏం పెట్టలేదు. చాలా నెంబర్ ఉన్నాడు. మళ్ళీ మూర్తి గారు ఒక ఆయన మనకి హెల్ప్ చేశారండి, బాగా హెల్ప్ చేశారు. నా లైఫ్లో మర్చిపోలేని వాళ్ళు మా గురువు గారు, మా ఇంటి ఓనర్ గారు. అంటే మాకు మా ఫ్యామిలీ మెంబర్స్తో సమానం, మాకు దేవుళ్ళు అంటున్నారు. మాకు చాలా హెల్ప్ చేశారు. మేము చాలా కింద నుంచి వచ్చారండి. చాలా చాలా కష్టపడ్డాను ఈ వ్యాపారం కోసం. అలా డెవలప్ చేశారు. ఎంత ఓపికగా చేసామంటే ఇసుకోకుండా అలాగే అన్న అని అలాగే చేసేవాళ్ళు. ఏంటన్నా మీరు బిజినెస్ చేసుకుంటూ మీతో పాటు ఇంకా 10 మంది కూడా ఉపాధి కల్పిస్తున్నారా? కల్పిస్తున్నాం, చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా 6 ఉన్నారన్న, ఇంకా ఎక్కువ మంది ఉన్నారని మీ దగ్గర ఎంప్లాయీస్? అంటే కొద్దిగా ఎండ పెరిగే కొద్ది వస్తారన్న, జాయిన్ అవుతారా? వస్తారు. శాలరీస్ ఎంత ఉంటాయన్న? శాలరీస్ ఇస్తానండి 500, 600, 700 అలా ఇస్తాను. అంటే గంటల లెక్క అన్న? గంటల లెక్క ఇస్తానండి. గంటకి సుమారు 70 రూపీస్ ఇస్తాను. గంట పని చేస్తే 70 రూపాయలు ఇస్తాను. ఎన్ని గంటలు చేస్తే అన్ని 70? ఏంటనే వీళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ అన్నీ మీరే ప్రొవైడ్ చేస్తారన్నా? ఇస్తానండి. మరి సాయంత్రం వరకు చేస్తారు కానీ మధ్యాహ్నం నుంచి రోజులు 100 రూపాయలు ఇచ్చేస్తానండి. 100 రూపాయలు కలిగి ఇంకో తెచ్చుకుని తింటాను. పొద్దునేమో టిఫిన్కి 30 రూపాయలు ఇస్తానండి. ఒకసారి చేయొచ్చారంటే ఇవ్వనండి, ఇంకా చేయలేదంటే కానీ ఖచ్చితంగా తెప్పిస్తానండి.